ఫ్రెండ్స్ మనం పొద్దున్నుంచి దాదాపుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గురించి, కావ్య మారన్ గురించి, అలాగే పాకిస్తానీ ఆటగాడిని ఫ్రాంచైజీలోకి తీసుకునే దాని గురించి, దేశద్రోహం గురించి ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం కదా! అసలు దీని వెనకాల ఉన్న నిజం ఏంటనేది కనుక తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. అయితే ఎస్ఆర్‌హెచ్ సంబంధించిన అభిమానులు కానీ, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ పాకిస్తానీ ఆటగాడైన అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసింది కావ్య మారన్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువగా దీనిపైన కలవరపడుతున్నారు కదా! కానీ మ్యాటర్ ఏంటంటే, కావ్య మారన్ నడిపే సిస్టర్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ లీడ్స్‌లో పాకిస్తానీ లెగ్ స్పిన్నర్ అయిన అబ్రార్ అహ్మద్‌ను ₹2.5 కోట్లకి ఆక్షన్‌లో కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ కాదు. వేరే దేశంలోని లీగ్ అంటే ద హండ్రెడ్స్ ఈసీబీ అనే ఒక సంస్థ అనమాట. ఒక లీగ్ అనమాట. అబ్రార్ అహ్మద్ పాకిస్తాన్ జట్టులో ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్. అయితే గతంలో ఇండియన్ ప్లేయర్స్ పైన సెలబ్రేషన్స్ వల్ల వివాదాలు కూడా ఉన్నాయి కానీ వీడికి మ్యాటర్ ఏంటి అంటే మనం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌కి ముందు నుంచే మన భారత్‌కి అలాగే పాకిస్తాన్‌కి మధ్య సత్సంబంధాలు లేవు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకాస్త ముదిరింది ఈ వివాదం. ఓకే. ఈ నేపథ్యంలో అసలు మనం పాకిస్తాన్‌తో ఆడటం కానీ అంటే కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ అయితేనే. ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నో. అయితే పాకిస్తాన్ గడ్డపైన కూడా మనం అడుగుపెట్టడానికి వీలు లేకుండా తటస్థ వేదికలు అంటే జస్ట్ వయో మీడియా వేదికలని మనం ఎంపిక చేసుకుంటున్నాం కదా! అయితే మ్యాటర్ ఏంటంటే ఇది ఇండియన్ ఓనర్ ఫ్రాంచైజీ ద్వారా పాక్ ప్లేయర్ సైన్ చేసిన విషయం అనమాట. ఇది మొదటిసారి జరిగింది 100లో. అయితే సన్ రైజర్స్‌లో ఇది సంతకం జరగలేదు. ఓకే. ఇది వేరే ఒక లీగ్ అనమాట. అది మన భారతదేశానికి సంబంధించింది కాదు. ఇదే విషయాన్ని ఏమైంది అంటే బీసీసీఐకి సంబంధించిన వాళ్ళు కూడా స్పష్టం చేశారు. అంటే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది ఐపీఎల్‌కి సంబంధించింది కాదు. ఇది ఫారెన్ లీగ్. మా డొమైన్‌లో లేదు. ఫ్రాంచైజీ తమకు కావాలంటే చేస్తారు. మేమేమి చేయలేము అని చెప్పడం అయితే జరిగింది. సో, ఇది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్‌కి సంబంధించిన విషయం అనమాట. ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్ల పరిస్థితి నిజంగా చెప్పాలంటే 2008 తర్వాత లేదు. ఎవరు రారు కూడా. సో, దీన్ని ఉల్లంఘించి ఏ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా తీసుకోరు. కొంతమంది ఏంటంటే పాక్ ప్లేయర్ మన ఎస్ఆర్‌హెచ్‌లోకి వచ్చేసారు అని చెప్పేసి బ్యాక్‌లాష్ అయితే ఎదుర్కోవడం జరిగింది. కావ్య మారన్‌ని కానీ, బాయ్‌కాట్ ఎస్ఆర్‌హెచ్ అంటూ చాలా రకాల ట్విట్టర్‌లో ట్రెండింగ్ అనేది జరిగిందనమాట. కానీ ఇది ఐపీఎల్‌లో కాదు. ద హండ్రెడ్స్ అనేది ఇది ఇంగ్లాండ్‌కి సంబంధించిన క్రికెట్ బోర్డ్‌కి సంబంధించింది.